ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. సహాయక చర్యలపై ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. టన్నెల్లోకి కేరళకు చెందిన కడావర్ డాగ్ స్క్వాడ్ ను పంపించామని అధికారులు తెలిపారు. బోరింగ్ మిషన్ భాగాలను కత్తిరించే పనులు వేగవంతమయ్యాయని, బీంపై ఉన్న మట్టిని తొలగించే పనులను ముమ్మరం చేశామని అన్నారు. ఇక కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని బయటకు తరలిస్తున్నామని అన్నారు. సహాయక చర్యల వేగవంతానికి పలు సూచనలు చేసినట్లు వివరించారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలు, డ్రిల్లింగ్ మిషన్లు, సెన్సార్లు, రోబోటిక్ పరికరాలు వంటి సాధనాలను వినియోగించి సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం, సింగరేణి మైన్స్ రెస్క్యూ టీమ్స్, ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ర్యాట్ హోల్స్ మైనర్స్, ఇతర సంబంధిత విభాగాలు ఒకటిగా పనిచేస్తూ సహాయక చర్యలను మరింత వేగంగా, సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఏదైతే ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనకు సంబంధించి నేటికి 25 రోజులు అయితే ప్రమాద ఘటన జరిగి 25 రోజులు జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు సహాయక బృందాలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అయితే పనులను అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. దీనికి సంబంధించి షిఫ్ట్ల వారీగా రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. షిఫ్ట్ కు 120 మందితో లోపలికి వెళ్లి 4 షిఫ్ట్లుగా వాళ్ళు పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులంతా కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. సమీక్ష సమావేశం నిర్వహించి లోపల ఉన్న పరిస్థితులను అయితే అంచనా వేస్తున్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది. ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ సంబంధించి 14 కిలోమీటర్ దగ్గర 0 పాయింట్ దగ్గర అయితే అక్కడ నుండి 100 మీటర్స్ దూరంలో దాదాపుగా పైనుంచి ఆ శిథిలాలు, మట్టి, బురద నీరంతా వస్తున్న నేపథ్యంలో నిమిషానికి దాదాపు 7,000 లీటర్లకు పైగా కూడా వాటర్ అంతా కూడా బయటికి వస్తుంది. దీనికి సంబంధించి కూడా డివాటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు వాటర్ అంతా బయటికి కొట్టేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఏదైతే ప్రమాద స్థలంలో మాత్రం ఆ సెగ్మెంట్స్, మిగతా ఈ శిథిలాలు, బురద అంతా కూడా ఒకసారిగా కూరుకుపోవడంతో అదంతా ఒకసారిగా కదిలిస్తే ఇబ్బందిగా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులు కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అదంతా కూడా జేసీబీల సాయంతో, ఇతర ఇటు రెస్క్యూకి సంబంధించిన సిబ్బంది సాయంతో తొలగిస్తే పైనుంచి ఇంకా గుట్టకు సంబంధించి ఉధృతంగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే క్యాడవార్ డాగ్స్ కూడా రంగంలోకి దిగాయి. రంగంలో దిగిన తర్వాత 8 మంది ఆచూకీలో ఒకరిని మాత్రం కనుక్కున్నాయి. ఇంకా 7 మంది ఆచూకీ కోసం అయితే అలాగే సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఒక జీపీఆర్ టెక్నాలజీ ద్వారా కూడా ఇప్పటివరకు జీపీఆర్ టెక్నాలజీ ద్వారా కూడా ఉపయోగంలోకి వచ్చారు. D1, D2 ముందుగా జీపీఆర్ టెక్నాలజీ గుర్తించింది. దాని తర్వాత క్యాడవార్ డాగ్స్ అన్ని కూడా అక్కడికి వచ్చాయి. ఈ D2 ప్రాంతంలో గుర్ప్రీత్ సింగ్ కి సంబంధించిన మృతదేహం అయితే లభ్యమైంది. మిగతా D1 కి సంబంధించి అదంతా క్లిష్టమైన పరిస్థితి ఉంది. దాదాపుగా టన్నెల్ కి సంబంధించి పూర్తిగా 9.2 మీటర్ల డయా ఉన్న టన్నెల్ అంతా కూడా 8.5 మీటర్ల వరకు బురద శిథిలాలతో కూరుకుపోయిన నేపథ్యంలో అక్కడ నుండి ఇంకా లోపలికి 5 మీటర్ల లోపలికి ఉన్న నేపథ్యంలో ఇదంతా కూడా సహాయక చర్యలకు సంబంధించి కొద్దిగా ఆటంకం కలిగిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒకసారిగా అంత బురద ఇదంతా తీయాలంటే కూడా పైనుంచి మళ్ళీ ఈ సెగ్మెంట్స్ లేకపోతే మిగతా రాళ్లు, బండరాలు పడే అవకాశం ఉందన్నట్టుగా కూడా అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా అధికారులు అంచనాకు వస్తున్నారు. అంతేకాకుండా ఈ రోబోకు సంబంధించి ఏవైతే అన్వికి సంబంధించిన రోబో టెక్నాలజీని లోపలికి పంపించారు. గత 3 రోజుల నుంచి కూడా పూర్తిగా అవి మట్టి శిథిలాలకు సంబంధించి కూడా వర్క్ చేస్తూనే ఉన్నాయి. ఒక నిమిషంలో ఒక మనిషి చేసేంత పని అది 15 మందితో సమానంగా పనిచేస్తుంది ఈ రోబో టెక్నాలజీకి సంబంధించి. ఇప్పటికే కన్వేయర్ బెల్ట్ కూడా పునరుద్ధరణ అయిపోయింది. అక్కడ నుంచి శిథిలాలకు సంబంధించి బురద, మట్టి అంతా కూడా బయటకు తీసుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అరీనా. రైట్ సాగర్, థ్యాంక్ యూ.